రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తం నా రిక్షకు పెట్రోల్ అన్న. రాత్రి 2 అవుతుంది, నిద్ర పడతలేదు అస్సలు. నాకు ఎవరో యూరోపియన్ సైకిల్ తొక్కుకుంటా కనబడ్డాడు. సీరియస్గా సైకిల్ మీద ఇట్లా ట్రావెల్ చేయొచ్చా? సైకిల్ షాప్కి పోయినా 48,000. 48,000 అయిందిరా సైకిల్. అయితే ఇప్పుడు అంత సిచ్యువేషన్ ఘోరంగా జరిగింది కదా, ఒక్కొక్కరికి ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు డిఫరెంట్ థాట్స్ వస్తాయి. అంటే కొంతమంది ఏందో ఐఏఎస్ ఐపీఎస్, లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం, లేదంటే ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ తెచ్చుకోవడం, పైసా వాల్యూ గురించి తెలుసుకోవడం, లేదంటే సొసైటీలో ఒక బాధ్యత గురించి అనేది తెలుసుకోవడం, ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ అనేది ఆ టైంలో వచ్చినాయి ఫ్యామిలీ కోల్పోయిన వాళ్ళకి. మీకెందుకు ఈ ఓన్లీ ఇలా రైడ్ చేయాలనే థాట్ వచ్చింది? అది కూడా సైకిల్ పైన రైడ్ చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది? నాకు మా నాన్న గోల్ ఉండే ఏంటంటే, ఒకసారి ఢిల్లీకి వెళ్ళి ఉంటే, నేను ఢిల్లీకి మా మమ్మీని మా చెల్లిని మా డాడీని తీసుకొని ఫస్ట్ టైం ఫ్లైట్లో తీసుకొని వెళ్ళా. మా మమ్మీ మా చెల్లి ఒక సీట్లో కూర్చున్నారు, మా డాడీ నేను ఒక సీట్లో పక్కన కూర్చున్నాం. ఇప్పటికి గుర్తుంది, ఇండిగోలో. మీకు తెలుసు కదా ముందట లైక్ ఏమేమి కొనాలి అని, లైక్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఫ్లైట్లో అని చెప్పేసి, లైక్ ఒక బుక్లెట్ లాగా ఉంటుంది. సో బుక్లెట్ తీసుకొని మా డాడీ దాచిపెట్టుకున్నారు. చూసి దాన్ని దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకున్న తర్వాత గదెందుకు డాడీ అని అన్నా నేను. అంటే ఇది నాకు గుర్తు అని అన్నాడు. అంటే దాంతో ఏమో చేయడానికి కాదు, ఇది నాకు గుర్తు, నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినా అని చెప్పేసి. సో అతను 50 years వరకు ఇంతవరకు అతను ఫ్లైట్ ఎక్కలేదు, ట్రావెల్ చేయలేదు, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ చూడడానికి. అంటే ఇప్పుడు ట్రావెలింగ్ అంటే చాలామంది వెళ్తున్నారు, కానీ ఒకప్పుడు ట్రావెలింగ్ అని అంటే విహారయాత్రలు అంటే గుళ్ళే మనకు. వేములవాడ, యాదాద్రి, తిరుపతి, అన్నవరము, ఇలా ఐలోను ఏదో ఒకటి, కొమరెల్లి, ఏదో ఒకటి గుళ్ళకి మాత్రం వెళ్ళేవాళ్ళు, ఎప్పుడు తిరగలేదు. ఫస్ట్ టైం వాళ్ళని తీసుకెళ్ళి నేను ఆగ్రా, అదే తాజ్మహల్, అండ్ అక్కడ ఫారినర్స్ వచ్చారు తాజ్మహల్లో. మా అమ్మ వాళ్ళ తెల్ల పిల్ల ఉంటుంది కదా, చిన్న పిల్ల, ఆ పిల్లని ఎత్తుకొని ఫోటో దిగింది, ఫారినర్ అమ్మ. ఎందుకంటే టూరిజం అనేది ఆ టైంలో సౌత్లో అంత లేదు, ఫారినర్స్ కనబడి తెల్లోళ్ళు అని చెప్పేసి చూసేవాళ్ళు. సో అట్లా అక్కడున్న రెడ్ ఫోర్ట్ కానీ, మిగతా ఢిల్లీ ఆ పక్కన ఉన్న లోటస్ టెంపుల్ కానీ, ఇవన్నీ మొత్తం అన్నీ చూపెట్టిన అన్నట్టు. చూపెట్టిన తర్వాత వచ్చేటప్పుడు మా అమ్మ, ఈసారి ఫ్లైట్లో పోయినాం కదా, ఎప్పుడు చూసినా ఎక్కడికన్నా పోతే స్లీపర్ క్లాసు కాకుండా జనరల్ ఉంటుంది కదా, ఆ జనరల్లో వెళ్ళే వాళ్ళం, సీట్ల కొట్టుకుంటా ఆ కింద కూర్చొని ఆ సమోసాలు అమ్ముకుంటా. అంటే ఆ సమోసాలు కొనిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. వీళ్ళని ఒకసారి ఏసీ ఎక్కిద్దామని చెప్పేసి, సెకండ్ ఏసీ అంటే ఫస్ట్ ఏసీ ఉంటుంది. సో ఫస్ట్ ఏసీ లైక్ ఇటు సైడ్ 2 సీట్లు ఉన్నాయి, ఇటు సైడ్ 2 సీట్లు ఉన్నాయి, సెకండ్ ఏసీ అనుకుంటుంది. నలుగురము పడుకున్నాము. ఇక మా అమ్మ పొద్దున్నే లేచింది. సో సెకండ్ ఏసీలో ఎక్కినాం, నలుగురం, అటు 2 ఇటు 2 ఇద్దరం పడుకున్న తర్వాత పొద్దున్నే లేచింది మా అమ్మ, మెల్లిగా లేచింది. ఏమైందేమో ఎట్లా అనిపించింది అంటే, అబ్బా నేను లేచి గిన్నెలు తోమాల్సిన అవసరం లేదు ఇవాళ అన్నది. నాకు మస్తు బాగా అనిపించింది. అంటే అందరికి లీవ్ ఉంటుంది అంటారు మనం సినిమాలలో, అందరికి లీవ్ ఉంటుంది కానీ తల్లికి లీవ్ ఉండదు అని. పొద్దున్న లేవగానే గిన్నెలు తోమాలి, ఇల్లు ఉడవాలి, కడగాలి, తుడవాలి, వండాలి, పెట్టాలి, మళ్ళీ గిన్నెలు అయితే మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి మళ్ళీ గిన్నెలన్నీ తోముకొని మళ్ళీ లంచ్ కూర వండాలి, మళ్ళీ అన్నం వండాలి, ఇవి అందరు తిన్న గిన్నెలు మళ్ళీ కడుక్కొని రాత్రికి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఈమెకి ఇదే అవుతుంది. మిగతా వాళ్ళందరికి లీవ్ ఉన్నా ఈమె మాత్రం చేస్తూనే ఉంటుంది. అనగానే లైక్ ఎంత స్ట్రెస్ అవుతుంది, ఎంత ఆ మాట చెప్పగానే నిజమే కదా అనిపించింది నాకు. చాలా ప్రశాంతంగా టిఫిన్ వచ్చింది, తిన్నాము. లైక్ అప్పుడు మా డాడీ చెప్పిండు, నాకు కూడా చాలా తిరగాలని ఉండే కానీ ఏం తిరగలేకపోయినాం. ఎందుకంటే ఈ ఫ్యామిలీ, మీరు పిల్లలు, 18-20 సంవత్సరాలకి పెళ్ళి, పిల్లలు, వాళ్ళని పోషించడము, సంసారాన్ని ఈదడమే అయిపోయింది అని అన్నప్పుడు అనిపించింది నాకు. ట్రావెల్ అంటే తనకి చాలా ఇష్టం, తను తిరగలేకపోయిండు. నేను తిరిగి తన వంతుగా, తను లేడు కదా, తన నుండి వచ్చిన నేనే కదా, సో నేను తిరిగి ఈ రైడ్ మొత్తం తనకు డెడికేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, బైక్లో వెళ్ళొచ్చు, నేను ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సైకిలే ఎందుకు? ఎందుకంటే నేను చూసిన హాస్పిటల్ బెడ్ పైన అందరూ చనిపోయింది ఎందుకు? రోగాలతో, ఫిట్గా లేకపోవడం, బీపీలు షుగర్లు ఉండడం, టెన్షన్ అవ్వడం,
ఆరోగ్యం బాగలేకపోవడం, వీటి వల్ల వాళ్ళు చనిపోయారు. నేను ఎందుకు సైకిల్ అని అంటే, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇప్పుడు కంప్లీట్గా ఒక ఫీల్డే ఎంచుకుంటాను, నేను కంప్లీట్గా నా కెరియర్ మొత్తం ఇన్ని సంవత్సరాలు బ్రతికింది వేరు, ఇప్పుడు బ్రతకపోయేది వేరు, వాళ్ళ నుండి నేర్చుకోవడం అన్నట్టు. నేను సైకిల్ ఎందుకు అని అంటే, నువ్వు చేసే పనిలో నీ ఆరోగ్యం బాగుపడుతుంది, అంటే హెల్తీగా ఉంటావు, ఫిట్గా ఉంటావు, పీపుల్ ఇన్స్పైర్ అవుతారు. ఇప్పటికీ అరౌండ్ ఒక 1700 సైకిల్స్ కొన్నారు నా వల్ల. నేను చెప్తే, నేను సైకిల్ సజెస్ట్ చేస్తే ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది, నన్ను కాంటాక్ట్ అవ్వలేని వాళ్ళు ఎంతోమంది, కొన్న వాళ్ళు ఎంతోమంది, ఇన్స్పైర్ అయిన వాళ్ళు. ఇప్పుడు రంజితాన్ వీల్స్ అనే ఒకడు ప్రపంచాలు అంటే ఇన్ని వేల కిలోమీటర్లు దేశాలు సైకిల్ మీద దాటినప్పుడు, నేను ఎందుకు చిన్న స్కూల్ వరకు, ఆఫీస్ వరకు, చిన్న చిన్న పనులకి సైకిల్ యూజ్ చేసి ఎందుకు వెళ్ళలేను? ఆ వెళ్ళడం వల్ల నువ్వు హెల్తీగా ఉంటావు, నువ్వు ఫిట్గా ఉంటావు. ఇంత పొల్యూషన్కి సొల్యూషన్ బై సైకిల్ అనే ఒక మోటోతోటి ఈ యొక్క దీని సైక్లింగ్నే ఎంచుకున్నా. సో సైక్లింగ్ అనేది లైఫ్ని ఒక స్లో మోషన్లో చూడడం అన్నట్టు. హీరో వస్తూ ఉంటే, హీరోతో ఫైట్ జరుగుతూ ఉంటే, ఒకప్పుడు ఫైట్ జరిగేది, దమ్మ గుద్దుకుంటోళ్ళు, ఆ సౌండ్లో ఎఫెక్ట్ వేసేసి చూస్తే మంచిగా అనిపించేది. ఇప్పుడు ఎలివేషన్లో హీరో ఫైట్ని స్లో మోషన్లో పెడుతున్నారు, లైక్ డీటెయిల్గా కనబడుతుంది మనకు. స్లో మోషన్ వీడియో చాలా చూస్తే చాలా నచ్చుతుంది కదా. సైక్లింగ్ అనేది స్లో మోషన్ టువర్డ్స్ ట్రావెలింగ్. రోడ్ పైన వెళ్తా ఉంటే సైక్లింగ్ చేసుకుంటే ముందర చీమ కనబడుతుంది నాకు. అంటే అంత డీటెయిల్గా ఉంటుంది. చీమనే చూడగలిగినప్పుడు నేను ఎన్ని చూడగలుగుతా, ఎంతమందికి నేను అవైలబుల్లో ఉంటాను, ఎంతమంది నాతో మాట్లాడతారు, ఎంతమంది నాకు రెస్పెక్ట్ ఇస్తారు, ఎంతమంది ఆ ఇండియన్ ఫ్లాగ్ని చూసేసి, ఎంతోమంది ఎక్కడి నుండి వచ్చినావు అంటే ఇండియా అనగానే ఇండియా నుండి వచ్చినావా, ఒక రకంగా నా దేశాన్ని నేను ప్రమోట్ చేస్తున్నట్టే. అండ్ నా దేశం నుండి ఒకటి సైకిల్ మీద వచ్చిందంటే గొప్పే. ఎందుకంటే ఇండియన్స్ కూడా ట్రావెల్ చేస్తున్నారా అని చాలా ఎంబసీలలో అడిగారు, లైక్ సైకిల్ పైన. ఎందుకంటే యూరోపియన్స్ ఎక్కువ చేస్తారు. సో అట్లా ఆ సైకిల్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఫిట్గా ఉంటావు, కొంచెం ఈ కార్బన్ ప్రింట్ని, ట్రావెల్ అందరూ చేస్తారు కానీ కార్బన్ ప్రింట్ని వదిలేసిపోతారు ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరు. నడవడము లేదా పరిగెత్తడము లేదా సైక్లింగ్ మాత్రమే కార్బన్ ప్రింట్ లేకుండా ఫ్యూయల్ వాడతాం, ఇక్కడ మన ఎనర్జీ వాడతాం, మన ఫ్యాట్ వాడతాం. సో అప్పుడు ఉంటుంది రక్తంతో నడుపుతాను రిక్షా అని, నా రక్తం నా రిక్షాకు పెట్రోల్ అని ఒక పాట ఉండేది. సో అలానే నా యొక్క రక్తం, నా యొక్క ఎనర్జీ మొత్తం నా సైకిల్కి ఫ్యూయల్. సో అట్లా సైకిల్ చూస్ చేసుకున్నాం. సూపర్. సో ఇప్పుడు సైకిల్ అని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రావెల్ స్టార్ట్ చేయాలని ఎవరితో చెప్పారు? ఫస్ట్ సైకిల్ అని డిసైడ్ అవ్వడం కాదు, రాత్రి 2 అవుతుంది, నిద్ర పడతలేదు అస్సలు. నాకు నిద్ర పట్టకుండా ఏదో ఇట్లా స్క్రోల్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో, ఎవరో యూరోపియన్ సైకిల్ తొక్కుకుంటా కనబడ్డాడు, లగేజ్ అంతుంది సైకిల్ పైన. అప్పుడు అనిపించింది, ఈడేవాడు సైకిల్లో ఇంత లగేజ్ చేసుకొని సైకిల్ తొక్కుతాడు ఏంటిది అని చెప్పేసి ఐడి ఓపెన్ చేసిన. చూస్తాను ఆ యూరోప్లో ఒకే ట్రావెలింగ్ చేసేది చూస్తాను. ఆడేవాళ్ళని ఫాలో అవుతాడు, మనకు ఒకటి ఉంటే చెడ్డ అలవాటు, ఆడేవాడిని ఫాలో అవుతాడు, వాడేవాడిని ఫాలో అవుతాడు, చూసుకుంటూ పోతాం కదా. అట్లనే ఆ రోజు నైట్ ఇట్లా చూసుకుంటాం, వాడేవాళ్ళని ఫాలో అవుతుండే, వాడు ఒక 5-6 సైకిలిస్టులను చూస్తాం. వాళ్ళందరూ తెల్ల తోలు ఉన్నారు. సీరియస్గా సైకిల్ మీద ఇట్లా ట్రావెల్ చేయొచ్చా అని ఒక డౌట్ వచ్చింది ఫస్ట్. ఆ రాత్రి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిన, ఇట్లా నాకు సైకిల్ గురించి తెలిసిన వాళ్ళు, సైకిల్ స్టోర్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మెసేజ్ చేయండి అని చెప్పేసి. ఆ రాత్రి ప్రభా అని చెప్పేసి ఒక తమ్ముడు ఉంటాడు హైదరాబాద్లోనే, ఇక్కడ కొండాపూర్లో ఉంటాడు. ద బైక్ అఫేర్ బైసైకిల్ షాప్ ఉంటుంది అక్కడ, అందులో పని చేస్తున్నా, నువ్వు రాన్నాను అన్నాడు. సరే అని పొద్దున్నే పోయినా. నైట్ చెప్పిన, ఆ నైట్ 2 గంటలకే, 2 గంటల పొద్దుగా లేచిన తర్వాత మా వాళ్ళే చెప్పిన, సైక్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను అన్న. చెయ్యను అన్నారు. వాళ్ళకు తెలియదు, నాకు తెలియదు, నేను ఇదంతా చేస్తాను, అంతేగా సైక్లింగ్ చేస్తాను ఇదంతా తెలియదు. నేను ఇట్లా దేశం తిరుగుతాను కూడా తెలియదు. సైకిల్ షాప్ పోయిన వెంటనే చెప్పిన వాళ్ళకి నా రిక్వైర్మెంట్స్ చెప్పిన. ఫస్ట్ ఒక సైకిల్ కావాలి, ఆ సైకిల్ కొంచెం లగేజ్ మోయగలగాలి, అంటే ఒక 30 లేదా 40 కిలోల లగేజ్ మోయగలగాలి. ఆ సైకిల్ నన్ను
హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు నేను రైడ్ చేద్దాం అనుకుంటాను. 1234 కిలోమీటర్లు రైడ్ చేద్దాం అనుకుంటాను. నాకు సైకిల్ కావాలండి అంటే ఏ సైకిల్ కావాలి అని అన్నారు. అది తెలిస్తే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతా, సో నాకేం తెలియదు అని అన్నా. ఇప్పుడు సింపుల్ వాడికి ఆ క్రికెట్ గురించి ఏం తెలియదు. వాడు వచ్చిండు, నేను బాల్కి 6 కొడతా అని అంటాను. బ్యాట్ ఎట్లా పట్టుకోవాలో తెలియదు. బాల్కి 6 కొడతా అని అంటాడు. ఎక్స్పీరియన్స్ ప్లేయర్ వన్ చూసి ఏం చేస్తాను, నవ్వుతాడు. అరే పిచ్చోడా, ఫస్ట్ బ్యాట్ పట్టుకోవడం నేర్చుకోరా, బాల్ ఎన్ని ఉంటాయో నేర్చుకోరా అని అంటారు. సో అలా పోయినా నేను బాల్కి 6 కొడతా అన్నట్టు పోయినా సైక్లింగ్ దగ్గర. ఎంత సైకిల్ అని అన్న అంటే లైక్ వాళ్ళు చెప్పారు నాకు ఇవి రిక్వైర్మెంట్స్, ఏ సైకిల్ బాగుంటుంది చెప్పంటే వెలోస్ అని చెప్పేసి ఒక సైకిల్ బంగ్లాదేశీ మేడ్ 48,000 అని అన్నారు. ఇంటికి పోయినా నేను మళ్ళీ 48,000 అయిందిరా సైకిల్, అమ్మ ఒక 2,000 3,000 4,000 ఉంటుంది, 48,000 సైకిల్ ఉంటుందా అని చెప్పేసి ఇంటికి పోయి చాలామంది క్వశ్చన్ అదైతే 48,000 అయిందిరా సైకిల్ అని చెప్పేసి ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడి ఇట్లా సైకిల్ ఇంత అంటారంటే నేను అప్పటి వరకు కొంచెం ఏ పని డిప్రెస్లో ఉండి జాబ్ ఇట్లా కరోనా కదా, నీకు చేయాలనిపిస్తే చెయ్యి అని అన్నారు. సరే అని చెప్పేసి క్రెడిట్ కార్డ్ పట్టుకొని వచ్చిన 50,000 పెట్టి 48,000 సైకిల్, ఇంకా అవి ఉంటాయి కదా సామాన్లు, యాక్సెసరీస్ తీసుకున్నా. మళ్ళీ ఇంకొక 50,000 అయినాయి యాక్సెసరీస్కి. సైక్లింగ్ అనేది చాలా కాస్ట్లీ ప్రతిదీ. ఒక హెల్మెట్ 3,000 4,000 ఉంటుంది బైక్ హెల్మెట్ కన్నా. సైకిల్ టైర్ 4-5,000 ఉంటుంది. అదే రాయల్ ఎన్ఫీల్డ్ బండికి 2 టైర్లు వస్తాయి ముందు వెనుక. ఒక సైకిల్ కొట్టే పంపు 1,500-2,000 ఉంటుంది. దాని రిమ్ 60,000-70,000 ఉంటుంది. జస్ట్ దాని యొక్క ఏమంటారు అంటే సైకిళ్ళు ఉంటాయి 10,000 కూడా ఉంటాయి, 7,000 కూడా ఉంటాయి, 4,000 కూడా ఉంటాయి. చెప్పులు అన్నీ పాదాలనే రక్షిస్తాయి. కానీ దానిలో కాస్ట్లీ ఎందుకు ఉంటాయంటే మన్నిక ఎక్కువ. నేను ఈ 50 కిలోలు లగేజ్ చేసుకొని పోవాలి అని అంటే ఆ సైకిల్ ఆపగలగాలి కదా నన్ను. సో 48,000 పెట్టి సైకిల్ కొనుక్కొని ఇంటికి పోయేటప్పుడు ఇప్పటికి గుర్తుంది, జాతిరత్నాలు సినిమా రిలీజ్ అయింది సాయంత్రం షో 7 గంటలకేమో. 4 గంటలకు సైకిల్ షాప్ నుండి బయలుదేరిన. 5, 6, 7 అవుతుంది ఇంటికి పోతారని 18 కిలోమీటర్ల ఇల్లు. సైకిల్ గేర్ ఎట్లా మారవాలో తెలుస్తలే నాకు. అంటే ఆలోచించండి, జీరో నాలెడ్జ్. ఒకవేళ మధ్యలో పంచర్ అయితే ఏందో పరిస్థితి కూడా తెలియదు. సైకిల్ గేర్లు ఉంటాయి, ఏ గేర్లో ఎట్లా వేయాలో కూడా తెలియదు. వాళ్ళు ఫస్ట్ ఎట్లా దొక్కాలి అని అంటే ఇవి గేర్లు అని చెప్పారు. చూసి ఈత నేర్చుకోలేం, కొడితేనే వస్తుంది కదా. సైకిల్ కూడా అంతే, అది చేస్తేనే వస్తుంది. ఇంటి దాకా పోయే వరకు 18 కిలోమీటర్లు పోయే వరకు ఇంకా నాకు బ్యాక్ మొత్తం బరస్ట్ అయిపోయిందండి. ఇంటికి పోయిన తర్వాత సైకిల్ అక్కడ పెట్టేసి సినిమాకి పోదామని బండి మీద కూర్చుంటే విపరీతమైన మంటలు వేస్తుంది, నొప్పిలు వేస్తుంది ముడ్డి. అయ్యా నా వల్ల అవుతుందా అని చెప్పేసి అట్లనే సినిమా సగంలోకి పోయినా. సగం అంటే ఎంతో 30% ఏదో అయిపోయింది. చూసినా వచ్చిన నైట్ అయిపోయింది. పొద్దుగాల మళ్ళీ సైకిల్ పడదామంటే కూర్చోనికి వస్తలే సైకిల్ మీద నాకు. ఆ రోజు 18 కిలోమీటర్లు దొక్కినోని నెక్స్ట్ రోజు 4 కిలోమీటర్లకి ఇంటికి వచ్చేసిన. నెక్స్ట్ రోజు 5, నెక్స్ట్ రోజు 10, నెక్స్ట్ రోజు 15, 20, 30, 40, 50. ఓ రోజు హైదరాబాద్ మొత్తం తిరిగిన 50 కిలోమీటర్లు తొక్కి 6వ రోజు ఏమో ఇంటికి పోయి చాలా రెడీ నేను అని చెప్పేసి రెడీ అయినా. సామాన్ అంతా పొద్దుగాల 5 గంటలకు రైడ్ స్టార్ట్ చేసిన హైదరాబాద్ నుండి కన్యాకుమారికి. సామాన్ అంతా 32 కిలోలు ఏమో ఉంది. సైకిల్ ఉత్తేజ దొక్కడం వేరు, సామాన్ వేసుకొని దొక్కడం వేరు. ఆ రోజు చూడాలి ఇంకా నేను ఈ అత్తాపూరు బ్రిడ్జి ఉన్నాయి కదా, అత్తాపూరు ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి సైకిల్ దొక్కకుండా జడ్చర్ల సైడ్ వెళ్తూ ఉంటే ఎండాకాలం April 5th కరోనా 2021 April 5th రైడ్ స్టార్ట్ అయిపోయింది. అంటే లాక్డౌన్ ఓపెన్ అయింది. మళ్ళీ నాకు మధ్యలోనే లాక్డౌన్ పడ్డది. నేను ఎక్కడో కేరళలో ఉన్నా, లాక్డౌన్ పడ్డది. అలా రైడ్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు నన్ను చూసిన లైక్ ఫస్ట్ రోజు లైక్ ఎవరైతే సైకిల్ షాప్ వాళ్ళు చూసిరో ఉంటుంది కదా, లైక్ చాలామంది వాళ్ళ దగ్గర సైకిల్ కొనుక్కొని పోతారు తొక్కుతామని. 2-3 రోజులు తొక్కుతారు, సైకిల్ మూలకి పెడతారు. చాలామంది చేసే పనే అది. జిమ్కి 2-3 రోజులు పోతాం, ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఆపేస్తాం.
ఏదైనా కొన్ని రోజులు చేస్తారు, తర్వాత అది బోర్ కొట్టేస్తుంది కదా. సో ఇక్కడ నేనేంటంటే హైదరాబాద్ నుండి కన్యాకుమారికి సీరియస్గా రైడ్ స్టార్ట్ చేసిన. అనంతపూర్ పోయే వరకు మోకాళ్ళు మలవనిస్తలేవు అసలుకి. దోన్లో ఒక ఎస్ఐ ఉంటారు, ఇప్పుడు ఆయన సిఏ అయిండు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు నన్ను. పోలీస్ స్టేషన్ ముందు సైకిల్ పెట్టిన. స్టేషన్లో రూమ్స్ ఉంటాయి కదా, రూమ్ అంటే లైక్ కానిస్టేబుల్స్ నైట్ డ్యూటీ చేసే వాళ్ళు పడుకుంటారు కదా ఇట్లా, దానిలోనే పడుకున్నా. మోకాళ్ళ నొప్పికి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పంపించేసి ఫిజియోథెరపీ చేయించి ట్యాబ్లెట్స్ రాయించి, ఫిజియోథెరపిస్ట్ అన్నాడు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి బాబు నువ్వు, లేకుంటే ఇంకెక్కువ ఉంటాయని అన్నాడు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పొద్దుగాలనే 2 గంటలకు స్టార్ట్ అయ్యి రైడ్ స్టార్ట్ చేసిన నేను నొప్పితోటి. పోతాంటే 3:30 4 గంటలకు పంచర్ అయింది, ఫస్ట్ పంచర్. ఆ 4 గంటలకు ప్రభా అని చెప్పిన కదా, ఆయనకు ఫోన్ చేసిన, ప్రభా ఇట్లా సైకిల్ పంచర్ అయింది ఏం చేయాలని అన్న. అన్న నీకు ట్యూబులు కూడా కొన్నావుగా అన్న, ట్యూబ్ చేంజ్ చేసుకో అన్నాడు. ట్యూబ్ ఎట్లా చేంజ్ చేయాలి ప్రభా అని అన్న. ఏం లే అన్న, టైర్ తీసి ట్యూబ్ పెట్టేశాను అన్నాడు. టైర్ తీసి ట్యూబ్ పెట్టే టైర్ తీస్తాను ట్యూబ్ పెడతాను కానీ ట్యూబ్ పెట్ట రావట్లేదు అన్న, వీలు ఇప్పేయాలని అన్నాడు. వీలు ఎట్లా ఇప్పాలి, నా దగ్గర పానాలు లేవు అని అన్నాడు. ఏం లేదన్నా క్విక్ రిలీజ్ ఇట్లా తీస్తే వచ్చేస్తానంటే తీసి అప్పుడు వీడియో కాల్ పొద్దుగాల పెట్రోల్ పంప్ దాకా నెట్టుకుంటూ పోయి పెట్రోల్ పంపులో లైట్ వస్తే అక్కడ ఫోన్ పెట్టేసి చెప్తా అంటే ఫస్ట్ పంచర్ ఫిక్స్ చేసి ట్యూబ్ బ్యాగ్లో పెట్టుకొని 22 పంచర్లు నేను ఫస్ట్ రైడ్లో. 22 పంచర్లు, హైదరాబాద్ టు కన్యాకుమారి టు గోవా ఈ రైడ్లో. సో అట్లా ఫస్ట్ పంచర్, అట్లా కన్యాకుమారి రీచ్ హైదరాబాద్ టు కన్యాకుమారికి ఎన్ని డేస్ పట్టింది? 12 days. 1234 kilometers. హైవేలో కాదు, ఆఫ్ రోడ్లో వెళ్ళిన. మొత్తం తమిళనాడు ఫారెస్ట్లలోకి వెళ్ళి కేరళ తమిళనాడు కర్ణాటక తమిళనాడు ఫారెస్ట్, ఇట్లా కొన్ని హొగనకేల్ వాటర్ ఫాల్స్ అని ఉంటాయి. చాలామందికి తెలియదు, అది హిడెన్ ప్లేస్ అన్నట్టు. అది అలాంటి ప్లేసెస్లో చేసుకుంటూ ఉగాది ఇప్పటికి గుర్తుంది. ఒక తమిళనాడులో ఏదో ఒక పూల చెట్లు పెంచుతూ ఉంటారు వాళ్ళు పెద్దగా పంటలాగా. వాళ్ళ ఇంటి దగ్గర కర్ణాటక వాళ్ళు అన్నట్టు తెలుగు కూడా మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో జరిగిన ఉగాది అట్లకెళ్ళి సైక్లింగ్ చేసుకుంటా కన్యాకుమారి రీచ్ అయినా. లాక్డౌన్ పడ్డది మళ్ళీ. అప్పుడు నా రైడ్ డెడికేటెడ్ టు మై ఫాదర్ అని చెప్పేసి పెట్టిన. అది నా ఫస్ట్ కాన్ఫిడెన్స్.